గుడ్ మార్నింగ్. కాకి ఆనందము అనే ఒక కథని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ అడవి ప్రక్కనున్న ఊరిలో కాకి ఒకటి నివసించేది. అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది. ఓసారి వనంలోని కొలంలో ఒక హంసను చూసింది. తెల్లగా ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నేను చూడు ఎలా నల్లగా ఉన్నానో. నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అంది కాకి. నా అందానిదేముందిలే, రామచిలుక నాకంటే బాగుంటుంది అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి దాని అందాన్ని పొగిడింది. దానికి, చిలుక నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు, అసలు అందమంటే నెమలిదే, నాకైతే కేవలం 2 రంగులే, నెమలికైతే చాలా రంగులుంటాయి, పైగా దాని పింఛం భలే ముచ్చటగా ఉంటుంది, ఇక దాని నాట్యం సంగతి సరే సరి అంది రామచిలుక. కాకి వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళి అదే విషయాన్ని చెప్పింది. అసలు నీది అందం కాదని ఎందుకు అనుకుంటున్నావు? నా విషయానికొస్తే ఎప్పుడు ఏ వేటగాడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో అని భయంగా బ్రతకాల్సి వస్తోంది. పైగా నాకు నీ అంత బాగా ఎగరడమూ రాదు. ఇంకా మీ కాకి జాతిలో ఉన్న ఐకమత్యము మాలో లేదు. మరో విషయం ఏమిటంటే నువ్వు ఎంచక్కా జనాల్లోనూ వనాల్లోనూ కూడా విహరించగలవు. ఇష్, కానీ మాకు అదృష్టం లేదు. మాలాంటి చాలా పక్షులను జూలో పెడతారు, ఇంకొందరు ఇళ్లల్లో పంజరాలలో పెంచుకుంటారు. నిన్ను మాత్రం అస్సలు బంధించరు. నువ్వు స్వేచ్ఛాజీవివి తెలుసా. అసలైన అదృష్టం, అందం, ఆనందం నీదే అంది నెమలి. అప్పటి వరకు తన రూపాన్ని తలుచుకుని బాధపడే కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడింది. ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే, ఎవరి సమస్యలు వారివే. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడంలోనే ఆనందం ఉంది అనుకుంటూ రివ్వున గాలిలోనికి ఎగిరి పల్లె వైపుకు పయనమైంది కాకి.